మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే మాదిగల ఏబీసీడీ వర్గీకరణ అమలు కావడం జరిగిందని మాదిగ సంఘం నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో మాదిగ ఉపకులాల ఏబీసీడీ వర్గీకరణపై హర్షం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా మాదిగ ఉపకులాల వర్గీకరణపై పోరాటం చేయడం జరిగిందని తెలిపారు. ఆయన పోరాట స్ఫూర్తితోనే నేడు వర్గీకరణ జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మాదిగలతో పాటు మాదిగల ఉపకులాలు మందకృష్ణ మాదిగకు ఎప్పుడు రుణపడి ఉంటామని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా నాయకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వర్గీకరణ కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాది ఉపకులాలు ఈ తీర్పు వల్ల అందరి జీవితాల్లో వెలుగు నింపే తీర్పు ఇదే అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ ఈ రోజు మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని త్యాగఫలితమే ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పేసి దుబ్బాక కాన్స్టిట్యూన్సీ లో దుబ్బాక పట్టణంలోని ఈ రోజు ఎంఆర్పీఎస్ మాదిగ ఉపకులాలు కుల సంఘ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ గారి ఏ పిలుపు మేరకైనా మాదిగ ఉపకులాలందరూ ఆయన ఎంట ఉంటామని చెప్పేసి ఆశా వ్యక్తం. ఇంతమంది ఎగతాలు చేసిరు. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. మరి ఈ రోజు గౌరవ మందకృష్ణ మాదిగ గారు అలుపేరుగని ఉద్యమ పోరాటం కొనసాగించి మరి మాదిగ బిడ్డలకు మంచి శుభ సంకల్పం తీసుకొచ్చాడు. ఇలా మాదిగ ఉపకులాలకు గర్వంగా చెప్పుకునే విధంగా గౌరవ పెద్దలు మందకృష్ణ మాదిగ గారి కృషి ఫలితమే, ఆయన కష్టార్జితమే మరి ఈ రోజు మరి విద్యార్థి అమరవీరులకు త్యాగ ఫలితం కూడా ఈ రోజు వర్గీకరణకు ముఖ్య ప్రాధాన్యత. మరి ఈ రోజు పెద్దలు మందకృష్ణ గారు చేసిన కృషి ఫలితానికి మేము దుబ్బాక కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి మాదిగల మందరము ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. జై